నాకు తెలిసే పిచ్చి మొద్దు. ఆవిడొచ్చిందే పెళ్లిలో చిచ్చు పెట్టడానికి, తన పని తను ముగించుకుని వెళ్ళడానికి. ఆవిడ గారి పుణ్యమే నా పెళ్లి ఆగిపోవడం. అవునా? అంత దుర్మార్గురాలా? అంతేంటి అంత? ఎంత దుర్మార్గురాలు! అక్క, నేను విన్నది నిజమేనా? నిజమేనా బాలు? స్టేషన్లో వేసి చితక్కొడుతున్నారంట. అవునా? అసలేంటక్క ఇదంతా? ఆ జనని పెట్టించిన తప్పుడు కేసు. వాళ్ళు ఏ తప్పు చేయలేదు. అవునా? ఇదేమో తప్పు చెయ్యలేదు అంటుంది, పోలీసులేమో తన్ని తాట తీస్తున్నారా. అక్క, మరి ఎలా అక్క? నాకు వాళ్ళు తప్పు చేసే వాళ్ళలా కనిపించట్లేదక్క. అవునరా బాలు, నాకు అలాగే అనిపిస్తుంది. కానీ మనమేం చేస్తాం చెప్పు? వింటుంటేనే కన్నీళ్ళు ఆగడం లేదు. కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు. ఏ కీలు కా కీలు బిరిస్తే కానీ రోగం కుదరదు. పెళ్ళి ఆగిందన్న బాధలో చెప్పడం లేదు. పక్కనే ఉంటూ ఎంత ద్రోహం చేసింది. ఆ శక్తి తమ్ముడికి చేసింది ద్రోహంలా కనపడ్డం లేదు. కానీ నీకు మేలు చేస్తున్న జననిని తప్పు అనుకుంటున్నావు. ఆ పాపాత్మురాల్ని నమ్ముతున్నావు. నా పెళ్లి మీద ఎన్నో ఆశలు పెంచుకున్నా. నాన్న కూడా ఎంత బాధపడుతుంటారో. నా తమ్ముడు కూడా నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కదే. వాడిని పనికిరాని వెధవలా చూసి అవతలికి గెంటారు. నువ్వు మీ నాన్న చీకొట్టిన పాపమే పెళ్ళాపింది. వెంటనే నాన్నకు ఆవిడ గురించి చెప్పాలిరా బాలు. తనని మనం కలవద్దు, కలవకుండా చూసుకోవాలి. ఇక నుంచి ఆవిడ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి నాన్నకి ఫోన్ చేసి చెప్దామా అక్క? చాలే ఆపండి, పిచ్చి పనులు చేయకండి. నాన్నకి చెప్పడం పిచ్చి పనా? మరి కాదా? ఇప్పుడు ఈ విషయాలన్నీ ఆయనకి చెప్పి ఆయన బాధపడేలా చెయ్యాలా? ఈ విషయాలన్నీ ఆయనకి తెలిస్తే ప్రశాంతంగా ఎలా ఉంటారు? 2 నెలల్లో ఆయన పెళ్లికొస్తారు కదా, అప్పుడు చెప్పొచ్చు. అది నిజమే అక్క. పెళ్లి ధ్యాసలో పడి ఈ విషయమే పట్టించుకోలేదు. బాధపడకో, అమ్మ చెప్పింది కరెక్ట్. ఆ జననీ గారిదే ఎంత కుళ్ళు బుద్దా. ఇంకా గారేంటమ్మా? ఇంత దుర్మార్గం చేసిన ఆవిడికి మర్యాద అవసరమా? అంటే వయసు కన్నా ఇవ్వాలి కదమ్మా. వయసు పెరగగానే సరిపోతుందమ్మా, బుద్ధి పెరగాలి కదా. అయినా పెరగడానికి ఆవిడికి బుద్ధి ఉంటే కదా. అమ్మా! ఏంటమ్మా? పాపం వాళ్ళు పొద్దున్నుంచి ఏం తినలేదమ్మా. ఆ ఎస్ఐతో తన్నులు తప్ప. నేను భోజనం పట్టుకెళ్తాను. ఇంత రాత్రి పోలీస్ స్టేషన్కి ఎందుకమ్మా? ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. ఏం పర్లేదమ్మా, ఎవరేమనుకున్నా ధీరజ్ అత్తయ్య గారు పస్తులుండడం నేను చూడలేను. ఇప్పుడు వద్దంటే దీనికి చెడ్డదాన్నవుతాను. అయినా ఇంకా వాళ్ల మీద దీనికి చిన్న అనుమానం కూడా రావడం లేదా? మరీ ఆ శక్తి భక్తురాలిగా మారింది. ఛే! అమ్మయ్యా, ఆకలితో కడుపు నకనకలాడుతోంది. ఎలుకల కడుపులో అటు ఇటు పరిగెడుతున్నాయి. సమయానికి భోజనం తీసుకొచ్చింది సౌమ్య. అవును, ఒక్క ప్యాకెట్ తెచ్చిందేంటి? మనం ముగ్గురున్నాం కదా. ఫ్యామిలీ ప్యాకెట్ బిర్యానీ తెచ్చిందేమోరా. ఆహాహా, ఏం టేస్టు! అద్భుతం, అమృతం. ఏ సౌమ్య, ఏం చేస్తున్నావే? ఆ భోజనం మాకు తీసుకురాలేదా? మీకా ఆకలిస్తుందని నాకు చెప్పారా? నాకు ఆకలిస్తుందో తెచ్చుకున్నాను.
నాకు ముందే చెప్తే తెచ్చేదాన్ని కదా. అయినా ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు నాన్ వెజ్ తినకూడదు కదా, అందుకే పప్పు పులుసు తెచ్చుకున్నాను. పైగా బయట ఎండలు మండిపోతున్నాయి కదా, నాన్ వెజ్ తిని నానా హైరాణ పడే కంటే వెజ్ తిని తృప్తిగా ఉండటం మంచిది కదా. ఏదో ఒకటి, నాకు ఆకలితో నీరసం వచ్చేలా ఉంది. కాస్త నాకు కూడా పెట్టవే. నాకు కూడా నువ్వేంట్రా? మీ అందరికి పెడితే నాకేం మిగులుతుంది? నా ఆకలి ఏం తీరుతుంది? నా ఆకలిలో నేను పడి మీ ఆకలి సంగతే మర్చిపోయాను. సరేలే, పట్టండి. ఆ, కడుపు నిండా తినండి. అవును, మీరు సెల్లులో ఉన్నారు కదా, ఆవేశానికి ఆవేశాలకు పోతే తప్పుల మీద తప్పులు చేయడం ఎక్కువ అవుతుంది. అందుకే సెల్లులో ఉన్నప్పుడు విశ్రాంతిగా ప్రశాంతంగా ఉండాలంటే మితంగానే తినాలి, అమితంగా విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే నిద్ర ప్రశాంతతకి మంచి మందు. ఏమి ఆ పచ్చడి ఒక్కటేనా? ఆ గుత్తి వంకాయ కూర ఉంది కానీ నువ్వు తినకూడదు. నీకు దెబ్బలు తగిలాయి కదా, ఎలర్జీ వస్తుంది. అక్కడ ఇంకోటి ఉంది కదా. ఇదా టమాటా పప్పు, నాకిది చాలా ఇష్టం. అయినా సరే మీకు పెడదామంటే మీకు దెబ్బ తగిలిన గాయాలున్నాయి కదా, అవి చీమొస్తాయి. అక్కడ ఇంకోటేదో ఉంది. ఇది దొండకాయ కర్రీ. అదంటే మాత్రం నాకు ప్రాణం. మీరు అడిగినా నేను పెట్టను. పైగా అది కొంచెమే ఉంది, నాకే సరిపోదు. అయినా సెల్లులో ఉన్నవాళ్ళు ఉప్పు కారాలు ఎక్కువ తినడం మంచిది కాదు. చివరికి పెరుగన్నం ముద్దలు పెడతాను. ప్రశాంతంగా చూస్తూ ఉండండి. శాంతమే ఆయుధమని గాంధీ గారిని ఫాలో అయిపోండి. ఆయన ఉపవాసాలు సత్యాగ్రహాలతోనే అన్ని సాధించారు. నువ్వు ఈ జైల్లో నుంచి బయటికి రాలేవా? జీవచాపాల్యాన్ని చంపుకుంటే ఏ కార్యమైనా సాధించొచ్చు. ముక్కు మూసుకొని దేవుడి ధ్యానంలో ఉండు శక్తి, ఆయనే నిన్ను రక్షిస్తాడు. ఏంటి శక్తి? సౌమ్య నాకు ముద్ద పెట్టవే. కొంచెం పెట్టు సౌమ్య. సౌమ్య సౌమ్య ఒక్క ముద్ద పెట్టవే. ముద్ద. అమ్మా, నాకు ఒక ముద్ద పెట్టిండొచ్చు కదా. నాకే పెట్టట్లేదు, నాకే ముద్ద పెట్టచ్చు కదా. కొడుతున్నా ఇక్కడ మాకే లేదు, తండ్రికి లేక బొచ్చ నాకుతుంటే కొడుకు నాకు ముద్ద అన్నాడంట. నా కొడుక్కి పెట్టడానికే లేదు, నీకు పెడతాను. వెళ్ళవతలుగా. అమ్మ ధరణి, వచ్చావా అమ్మా? ఆకలితో ప్రాణం పోయేటట్టుంది, తొందరగా పెట్టమ్మా. ఒక్క నిమిషం అత్తయ్య, పెట్టిస్తున్నా.